ఈరోజు మనం తులసిదాస్ గారు చెప్పినటువంటి ఒక పద్యాన్ని మనం చెప్పుకుందాం. తులసి పావస్ కేశమై ధరి కోకిల మౌన్ అవి దాదురు వక్తాభయో హమకహ పూచిత కౌన్. అంటే ఈ పద్యంలో తాత్పర్యం ఏంటంటే, పావస్ అంటే వర్షం అన్నమాట. హిందీలో వర్షాకాలంలో కప్పలు అరుస్తాయి ఎక్కువగా. అదే వసంత ఋతువులో కోకిల గానం మనం వింటూ ఉంటాం వసంతకాలంలో. మరి వసంత ఋతువులో కోకిల చాలా తీయగా పాడుతుంది. కోకిల పాటను ఇష్టపడని వాళ్ళం ఎవరమే ఉండం. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు కోకిల గానం అంటే అందరికీ ఇష్టం. దాని మీద ఎంతో మంది కవులు కూడా ఎన్నో రచనలు చేశారు. మరి అంత గొప్ప కోకిల రాగం మరి వర్షాకాలంలో కప్పలు అరిసేటప్పుడు పోటీ పడి కోకిల పాడదు. అప్పుడు కప్పలు ఎలా అరుస్తాయంట, నువ్వు ఎవరివి చూసావా, మేము అంత గట్టిగా అరుస్తున్నామని అహంకారాన్ని చూపిస్తాయని. అంటే అక్కడక్కడ డాంబికులు, గొప్పలు చెప్పుకునే వాళ్ళు, సామాన్యులు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఉత్తములు, ఇలాంటి వాళ్ళని కంపేర్ చేయడానికి ఈ పద్యం అన్నమాట. ఎక్కువగా జ్ఞాన సంపన్నులు ఎవరు కూడా అతిగా మాట్లాడరు. ఎంతవరకు అవసరమే అంతవరకే మాట్లాడతారు. సమయం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు. అదే నాలెడ్జ్ లేని వాళ్ళు కానీ, మూర్ఖులు కానీ, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారనమాట. సందర్భం వాళ్ళకి సంబంధం లేదు అసలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనకి కప్పలని కోకిల్ని కంపేర్ చేసి చెప్పారు. అంటే ఇక్కడ సమయము, సందర్భం, సమయాన్ని బట్టి మనం మెలగాలి. ఇక్కడ నేను గొప్పదాన్ని కదా అని మన ముందు ఒక అదముడు మనల్ని ట్రీట్ చేస్తున్నప్పుడు మనం సైలెంట్గా ఉండడం, మౌనం మంచిదని చెప్తున్నారు. అందుకే తులసి పావస్ కేశమై ధరి కోకిల మౌన్ అన్నారు. కోకిల మౌనంగా ఉంటుందట. ఇది నీ టైం కాబట్టి ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే అంటారు కదా ఇంగ్లీష్లో. ప్రతి మనిషికి ఒక రోజు వస్తుందని. అలాగా ఇది నీ సమయం కాబట్టి నీ పని నువ్వు కానీ, నా సమయం నాకు వస్తుందని సైలెంట్గా ఉండడం ఇక్కడ అనమాట. మరి ఇలాగే దీనికి దగ్గరలో మన వేమన గారు కూడా ఒక పద్యం చెప్పారు తెలుగులో. ఏంటి? అనువు గాని చోట అధికులమన రాదు, కొంచెముండుటెల్ల కుదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినరవేమ. మనకి అనువు కాని చోట మనం ఎప్పుడూ కూడా ప్రగల్భాలు చెప్పుకోకూడదు. మనకి పరిస్థితులు తెలిసిపోతాయి. మన ఎదుటి వ్యక్తి మనల్ని గౌరవించిన వాడైతే మనల్ని మాట్లాడనిస్తాడు. అదే మనల్ని గుర్తించలేని వాడైతే మనల్ని మాట్లాడినవాడు తను మాట్లాడతాడు. అప్పుడు మాట్లాడిని అని మనం విని నెమ్మదిగా అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అంతే తప్ప నేను గొప్ప అని వాదించకూడదు. ఇక్కడ ఎగ్జాంపుల్కి కొండ చాలా పెద్దది, కానీ అద్దంలో మనం ఇలా చూసేటప్పుడు కొండ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అంటే అక్కడ కొండ చిన్నదైపోయినట్టు కాదు కదా, అది దాని ప్రతిబింబం మనకు అద్దంలో చిన్నదిగా మనం చూస్తున్నాం అంతే. అంటే ఇక్కడ గొప్ప వ్యక్తి తాలూకు గొప్పదనం ఎప్పుడూ ఉంటుంది, కానీ మూర్ఖుని ముందు మనము వాదించవలసిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు అని అర్థం అన్నమాట. అది ఈ విధంగా మనం రెండు పద్యాల్ని దగ్గర చేసి చెప్పుకున్నాం.